ఏపీలో కూటమి సర్కారుపై మాజీ సీఎం జగన్ విరుచుకుపడ్డారు. అప్పులెక్కువ ఆదాయం తక్కువ అంటూ చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తిరుపతి లడ్డూలో కల్తీన ఈ అంశంపై తమ ప్రశ్నలకు సమాధానం చెప్పకపోగా తమపైనే ఎదురుదాడి చేస్తున్నారని కూటమి పార్టీలపై జగన్ మండిపడ్డారు. కేవలం ఘీ స్కామ్ లోనే 200 కోట్ల రూపాయలు దోచుకున్నారని జగన్ ఆరోపించారు. మహిళలను వేధించిన టీడీపీ జనసేన నేతల విషయంలో మాటలు తప్ప చేతలు శూన్యమని చంద్రబాబుపై విమర్శలు చేశారు. జగన్ కు టీడీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. కూటమి సర్కార్పై ఘాటు విమర్శలు సంధించారు మాజీ సీఎం విపక్ష నేత జగన్. నెయ్యి అంశంపై తమ ప్రశ్నలకు సమాధానం చెప్పకపోగా ఎదురుదాడి చేస్తున్నారంటూ కూటమిపై జగన్ విమర్శలు చేశారు. ఇండాపూర్ హెరిటేజ్ మధ్య సంబంధాలు, సంఘం వైష్ణవి డైరీ మధ్య సంబంధాలు అందరికీ తెలుసన్నారు. కేవలం ఏడాదిలోనే కిలో నెయ్యికి 365 రూపాయల రేటు పెంచి ఇప్పటికే 200 కోట్లకు పైగా దోచుకున్నారని ఆయన ఆరోపించారు. దేవుడంటే భయం భక్తి లేకుండా సొమ్మును కొల్లగొడుతున్నారని ఆరోపించారు జగన్. కేజీ నెయ్యి దాదాపుగా 365 రూపాయలు పెంచినారు కేవలం ఒక సంవత్సర కాలంలోనే. దీనికోసం ఒక కార్టెల్ మాదిరిగా ఏర్పడి దేవుడు సొమ్మును కొల్లగొడతా అన్నారు. ఇది బహుశా ప్రపంచ చరిత్రలో స్కాములలో అందులో కనీసం దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు. ఓ పక్క దుమారం రేపి మరో పక్క స్కాములు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పరకామణిలో కోటి విలువైన బంగారం చోరీ జరిగితే నిందితుడిని శిక్షించాల్సింది పోయి బెయిలిప్పించారని జగన్ ఆరోపించారు. తమ హయాంలో జరిగిన పరకామణి చోరీపై తప్పుడు ప్రచారం చేశారన్నారు. మా హయాంలో 75,000 విలువ చేసే డాలర్ నోట్ల దొంగతనం జరిగితే ఏకంగా 15 కోట్లు విలువైన ఆస్తులు టీటీడీ గుడికి రాయించినారు. కానీ ఇవాళ 1 కోటి రూపాయలు విలువ చేసే బంగారం చోరీ చేస్తే పట్టుపడిన ఆ వ్యక్తికి బెయిల్ ఇచ్చి పంపిస్తూ ఉన్నారు. 2023లో జరిగిన 75,000కు సంబంధించిన డాలర్ నోట్ల దొంగతనం వ్యవహారం ఆ గుడికి మంచి జరిగిస్తూ చేసిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున విషప్రచారం దుమారం చేసి ఈ 2025 జనవరిలో జరిగింది కప్పిపెడుతూ. చంద్రబాబు పాలనలో స్కీములు లేవు, స్కామ్లే ఉన్నాయన్నారు జగన్. కేజీ నెయ్యి మీద 365 రూపాయలు ఒక సంవత్సరంలో పెరుగుతుంది. స్కామ్ కనిపిస్తుంది. సరే ఇలాంటి వాళ్ళని ఏమనాలని అడుగుతా ఉన్నా. సినిమాలో నిజంగా ఒక విలన్ క్యారెక్టర్ కూడా ఒక సినిమాకు పోతే ఆ 2.5 గంటల్లో విలన్ కూడా ఇంతగా ఆలోచన చేయడము. ఇది లైవ్ టెలికాస్ట్లో కనిపిస్తాను. రియాలిటీ షో. స్కీములు లేవు, స్కాములు, మళ్ళీ ఎదురు ఆరోపణలు, మళ్ళీ కుట్రలు. మహిళల జోలికొస్తే అదే ఆఖరి రోజంటూ చంద్రబాబు చెప్తున్నారే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని జగన్ విమర్శించారు. లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్తో పాటు కూన రవికుమార్, నసీర్ అహ్మద్, కోనేటి ఆదిమూలంపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిఏ మీద కూడా చర్యలు తీసుకోలేదని విమర్శించారు. మహిళల జోలికొస్తే తాట తీస్తానన్నావు, మహిళల జోలికొస్తే అదే ఆఖరి రోజు అవుతుంది అని అన్నావు. డైలాగుల మీద డైలాగులు కొడతా ఉన్నావు. మరి చంద్రబాబు నాయుడు గారు నిన్నే అడుగుతా ఉన్నా, మహిళలపై దారుణాలకు పాల్పడ్డ మీ పార్టీకి చెందిన వారిపై ఎంతమంది మీద నువ్వు చర్యలు తీసుకున్నావు? రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనపై అత్యాచారం చేశారని, ఆపై మోసం చేశారని బాధితురాలు నేరుగా ముఖ్యమంత్రికి, పోలీసులకు స్వయంగా ఫిర్యాదు చేసింది. చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నావు అని అడుగుతా ఉన్నాను. కేజీబీవీ మహిళా ప్రిన్సిపల్ మీద వేధింపులకు పాల్పడ్డ ఆముదాల వలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ మీద చంద్రబాబు నాయుడు గారు ఏం చర్యలు తీసుకున్నామని అడుగుతా ఉన్నాం. మహిళలతో అశ్లీలంగా వీడియో కాల్స్ చేసిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మీద అయ్యా చంద్రబాబు గారు ఏం చర్యలు తీసుకున్నామని అడుగుతా ఉన్నా. జగన్ కు టీడీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీకి రాకుండా ఇంట్లో కూర్చుని ప్రెస్ మీట్ పెట్టడం ఏంటన్నారు
టీడీపీ ఎంపీ అప్పలనాయుడు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు. 5 సంవత్సరాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసి భావితరాలకి ఏమి లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆర్థిక వ్యవస్థ కోసం మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్లు ఉన్నాయనేది మీ ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాం. అసలు ఆర్థిక వ్యవస్థ కోసం తెలిసిన అసలు జగన్మోహన్ రెడ్డికి మీరు చెప్పండి. 5 సంవత్సరాలు నీ రికార్డ్ అంతా కూడా కేంద్రం దగ్గర ఉంది. ప్రజలందరూ కూడా ఏ పార్టీలో లేకపోతే ఏ ఇంటెలిజెన్స్ నివేదిక ఇవ్వాల్సిన లే, ప్రజలే ఇచ్చారు. 5 సంవత్సరాలు 5 కోట్ల ఆంధ్రులు ఇచ్చారు నీ మీద ఈరోజు కేంద్రానికి. రాజకీయ పబ్బం గడుపుకోవడానికే మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలు చేస్తున్నారని కదిరి ఎమ్మెల్యే కందికుంట ఆరోపించారు. బాబాయ్ హత్య ఉదంతాన్ని పక్కదోవ పట్టిస్తూ అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇంకొక బాబాయ్ టీటీడీ చైర్మన్గా విధులు నిర్వహించేటువంటిప్పుడు జరిగినటువంటి నెయ్యి కల్తీ వ్యవహారంలో మరొకసారి అబద్ధాలు మాట్లాడుతూ రాజకీయ పబ్బం గడుపుకోవాలనే ఆలోచనతోనే ఈ వ్యాఖ్యలు చేస్తాం. బడ్జెట్ పై జగన్ ఇప్పుడు తీరిగ్గా మాట్లాడడం మాడిపోయిన మసాలా దోశలా ఉందని విమర్శించారు వాసిరెడ్డి పద్మ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్ పెట్టారు. ఎక్కాల్సిన రైలు ఒక జీవితకాలం లేట్ అన్నట్లు అసెంబ్లీ సమావేశాలు అన్నీ అయిపోయిన తర్వాత తీరుబడిగా మాడిపోయిన మసాలా దోశను రాష్ట్ర ప్రజల ముఖాన పడేసినట్లుగా ఆయన చాలా కూలుగా విషయాలు మాట్లాడారు. ఈ విషయాల్ని అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదు అనేటటువంటి మొట్టమొదటిగా కనీసం సమాధానం కూడా చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు దాటేశారు. నేతల మధ్య మాటల తూటాలతో ఏపీ పాలిటిక్స్ మరోసారి వేడెక్కాయి.